గమనించండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. నిజముగా అతడు రోగి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతనిని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకై నన్నును కనికరించెను. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇక్కడ చదవబడిన లేఖనాలను మనము జాగ్రత్తగా గమనించగలిగితే దేవుడు అతనిని కనికరించెను అని పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అతడు రోగి అయి చావడానికి సిద్ధమై ఉంటుండగా, ఒక రోగము చేత అతడు చనిపోవలసినటువంటి పరిస్థితిలో ఉండగా దేవుడు అతనిని కనికరించాడట. పౌలు అంటాడు నాకుము దుఃఖము కలుగకుండునట్లు నన్ను కూడా కనికరించాడు. ఎవరి గురించి పౌలు భక్తుడి మాటలు మాట్లాడుతున్నాడు? ఎవడి నిమిత్తం పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ ఎఫోద్రీతు అనబడినటువంటి ఒక వ్యక్తి గురించి పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎవరండి అతని పేరు? ఎఫోద్రీతు అనబడినటువంటి ఒక వ్యక్తి. ఎఫోద్రీతు గురించి అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎఫోద్రీతు అనబడిన ఈ వ్యక్తి ఒక రోగము చేత చావవలసినటువంటి పరిస్థితి, ఒక రోగము చేత మరణించవలసినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి స్థితిగతులలో దేవుడు ఎఫోద్రీతును ఏం చేశాడంట? కనికరించాడు. చావవలసినటువంటి పరిస్థితిలో, మరణం అవ్వాల్సినటువంటి పరిస్థితిలో, ఒక రోగము చేత, ఒక వ్యాధి చేత ఈ ఎఫోద్రీతు అనబడినటువంటి ఈ వ్యక్తి చావవలసినటువంటి పరిస్థితిలో, మరణించవలసినటువంటి పరిస్థితులలో ఉండగా దేవుడు ఎఫోద్రీతును కరుణించాడంట. అనగా ఆ రోగం ఏంటో బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ మొత్తానికి చావుతో కూడుకున్నటువంటి ఒక రోగము చేత ఎఫోద్రీతు అనబడినటువంటి ఒక వ్యక్తి అల్లల్లాడుచున్నటువంటి పరిస్థితిలో దేవుడు ఈ ఎఫోద్రీతు అనబడినటువంటి ఈ వ్యక్తిని ఆ రోగము నుంచి, ఆ వ్యాధి నుంచి తప్పించి, విడిపించి, కాపాడినట్లు లేదా స్వస్థపరిచినట్లు ప్రభు లేఖనాలు మనకు కనబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. చక్కగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎఫోద్రీతు అనబడిన ఈ వ్యక్తిని ప్రభు స్వస్థపరిచాడు, కనికరించడాన్ని బట్టి ఇతడు స్వస్థపరచబడ్డాడు, విడిపించబడ్డాడు, విడుదల పొందుకోగలిగాడు. ఎవడు ఎఫోద్రీతు అంటున్నాం కదా. ఇంతకు ఈ ఎఫోద్రీతు అనబడిన ఈ వ్యక్తి ఎవడు? జరిగిన సందర్భాన్ని కొంచెం మీకు వివరిస్తాను, జాగ్రత్తగా గమనించండి. రోమా బంధకాల్లో, రోమా చెరలో ఉన్నాడు అపోస్తుడైన పౌలు. రోమా బంధకాలలో, రోమా జైల్లో ఉన్నాడు ఈ అపోస్తుడైన పౌలు. ఈ అపోస్తుడైన పౌలు రోమా చెరలో ఉండి, రోమా బంధకాల్లో ఉండి ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తున్నాడు. ఈ ఎఫోద్రీతు ఎవరయ్యంటే ఆ ఫిలిప్పీ సంఘంలోని ఒక సభ్యుడు. ఆ ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి ఒక సభ్యుడు అండి. ఫిలిప్పీ సంఘంలో ఒక సంఘ పెద్ద, లేకుంటే ఫిలిప్పీ సంఘంలో ఒక పరిచారకుడు అని కూడా అనొచ్చు. ఫిలిప్పీ ప్రాంతానికి చెందినవాడు, ఫిలిప్పీ పట్టణానికి చెందినవాడు ఎఫోద్రీతు. జాగ్రత్తగా ఫిలిప్పీ పట్టణానికి చెందినవాడు ఈ ఎఫోద్రీతు. ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడు? రోమాలో ఉన్నాడు. రోమా చెరలో ఉన్నాడు, రోమా జైల్లో ఉన్నాడు పౌలు. ఫిలిప్ ఎక్కడున్నాడు? ఎఫోద్రీతు ఎక్కడున్నాడు? ఫిలిప్ అనబడిన పట్టణంలో ఉన్నాడు.
ఈ ఫిలిప్ అనబడిన పట్టణం ఎక్కడుందని అంటే మాసిదోనియాలోని ఒక ప్రాముఖ్యమైన ఒక గొప్ప పట్టణమే ఈ ఫిలిప్పు పట్టణం. మాసిదోనియా అనబడిన దేశంలో మీరు వెనకల ప్రకటన గ్రంథం తర్వాత మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో కూడా మీరు చూసుకోగలిగితే మాసిదోనియా అనబడినటువంటి దేశంలో ఫిలిప్పి ఒక ప్రాముఖ్యమైన పట్టణం, ఒక గొప్ప పట్టణం, ఒక శ్రేష్టమైన పట్టణం. ఇది ఆ మాసిదోనియాను, ఆ ఫిలిప్పి పట్టణాలను రోమా సైన్యం ఏలుబడి చేస్తున్నటువంటి దినాలే, రోమీయులు పరిపాలిస్తున్నటువంటి దినాలు. ఈ రోమీయులు మాసిదోనియా దేశంలోని ఈ ఫిలిప్పు పట్టణాన్ని తమకు ప్రవాస స్థానముగా, లేకుంటే సైనికులు ఉండేటువంటి సైనిక అధికారులు ఉండేటువంటి స్థలముగా, ఒక పట్టణముగా ఈ ఫిలిప్పి పట్టణాన్ని ఎన్నుకొని అక్కడ ఆ ఫిలిప్పి పట్టణాన్ని వాళ్ళు కోరుకొని అక్కడ సైన్యమును ఉంచినటువంటి ప్రదేశం ఈ ఫిలిప్పి పట్టణం. మీకు అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. ఈ ఫిలిప్పి పట్టణస్థుడైనటువంటి ఎఫోద్రితు, ఏ పట్టణస్థుడండి? ఫిలిప్పి పట్టణస్థుడు ఎఫోద్రితు. ఫిలిప్పి పట్టణం అనగానే మీకు కొన్ని గుర్తుకు రావాలి. లుదియా అనబడిన ఈ స్త్రీది ఏ పట్టణం? ఫిలిప్పి పట్టణంలోనే మారు మనసు రక్షణ పొందింది. లుదియా అనబడిన స్త్రీ ఫిలిప్పి పట్టణంలో తూయాతైరటువంటి ప్రాంతానికి చెందిన స్త్రీ అయినప్పటికీ లుదియా అనబడిన ఈ స్త్రీ ఫిలిప్పి పట్టణంలో ఊదా రంగు పొడి నమ్ముకుంటూ బ్రతికేది. ఇక్కడే అపోస్తుడైన పౌలును స్త్రీలను తీసుకెళ్లి చెరసాలలో పెట్టారు కదా. అర్ధరాత్రి వేళ వారు స్తుతిస్తుండగా చెరసాలను తెంచబడ్డాయి. ఇది ఫిలిప్పి పట్టణంలోనే జరిగిన సన్నివేశం. ఈ ఫిలిప్పి పట్టణంలో జరిగినటువంటి సన్నివేశం. ఇలాగూ చెప్పుకుంటూ పోతే పూతోను దయ్యం పట్టినటువంటి స్త్రీని విడిపించింది ఈ ఫిలిప్పి పట్టణంలోనే. జైలు అధికారిని మార్చింది ఈ ఫిలిప్పి పట్టణంలోనే. ఇలాంటి ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో సూచక కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు పౌలు రెండవ ప్రయాణంలో ఆ ఫిలిప్పి పట్టణంలో చేశాడు. రెండవ ప్రయాణంలో ఫిలిప్పి పట్టణానికి వచ్చాడు. ఆ ఫిలిప్పి పట్టణంలో అద్భుతాలు చేశాడు. అక్కడ ఒక సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘంలో ఉన్నటువంటి వాడే ఈ ఎఫోద్రితు అనబడినటువంటి ఈ వ్యక్తి. ఇప్పుడు పౌలు రోమా చెరలో ఉన్నాడు. మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం అయిపించుకొని రోమా చెరలోకి వెళ్ళాడు. రోమా చెరలో పట్టుబడి ఉన్నాడు పౌలు. అలాంటి సమయంలో ఈ ఫిలిప్పి పట్టణస్థుడైనటువంటి ఎఫోద్రితు మాసిదోనియా అని బైబిల్ గ్రంథంలో మనకు ఎక్కువ వినబడుతుంది. ఆల్మోస్ట్ ఈ ఫిలిప్పి సంఘాన్ని గురించి, ఫిలిప్పి పట్టణాన్ని గురించి మాట్లాడినటువంటి మాటలే. ఈ పౌలు రోమా చెరలో ఉన్నాడు. రెండవ ప్రయాణంలో ఫిలిప్పి పట్టణంలో పౌలు అనబడిన వ్యక్తి సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘంలో ఒకడు ఎఫోద్రితు. పౌలు చెరసాలలో ఉన్నప్పుడు మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం, మూడో ప్రయాణం ముగించిన తర్వాత రోమా చెరలోకి పౌలు వెళ్తాడు. మొదటి సువార్త ప్రయాణంలో, రెండవ సువార్త ప్రయాణంలో, మూడవ సువార్త ప్రయాణం, 3 ప్రయాణాలు ముగించి తర్వాత రోమాకు వెళ్తాడు. రోమా చెరసాలలోకి వెళ్తాడు. ప్రభు చిత్తమైతే మరొకసారి వీటన్నిటి గురించి మాట్లాడతాను. ఈ రోమా చెరసాలలో పౌలును ఉంచారు. రోమా బంధకాల్లో పౌలును ఉంచారు. ఇప్పుడు ఫిలిప్పి పట్టణస్తులందరూ ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, రెండవ ప్రయాణంలో పౌలు భక్తుడు మన దగ్గరకు వచ్చాడు. ఇక్కడ ఒక సంఘాన్ని స్థాపించాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో సూచ్యక్రియలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు. పౌలుకి మన పట్ల ఎంతో మిక్కిటమైన ప్రేమ కలిగిన వాడు కనుక ఈ పౌలు ఇప్పుడు చెరలో ఉన్నాడు కనుక మనం ఆదరించాలా, మనం ఆదుకోవాలా. ఆ సంఘ మన కొరకు ఇంత గొప్ప త్యాగం చేసి, మన కొరకు ఇంత గొప్ప పరిచర్య చేసి, మన కొరకు ఇంత గొప్ప సేవ చేసిన ఆ పౌలు అనబడిన ఆ దైవజనుడు ఇప్పుడు రోమా అనబడిన చెరసాలలో ఉన్నాడు కనుక మనల్ని అతను ఆదరించాలా, మనం అతను ఆదుకోవాలా, అతన్ని మనం బలపరచాలా, మనం అతనికి తోడై ఉండాలా. కనుక మనందరము మన దగ్గర ఉన్నటువంటి మంచి మంచి పదార్థాలు కానీ, కాస్త ఆ శ్రేష్టమైన వస్తువులన్నింటినీ సమకూర్చి ఎవరో ఒకరి ద్వారా రోమా చెరసాలలో ఉన్నటువంటి
పౌలు దగ్గరికి మనం పంపుదామని చెప్పి ఒక ఆలోచనలోకి వచ్చి, ఒక ఉద్దేశంలోకి వచ్చి, ఆ ఫిలిప్పి సంఘస్థులందరూ కలిసి వారి దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైన మంచి పదార్థాలన్నింటినీ సమకూర్చుకొని రోమా చెరలో ఉన్న పౌలు దగ్గరికి పంపాలని యోచించి అక్కడికి పంపడానికి ఒక వ్యక్తిని వెన్నుకుంటారు. ఆ వ్యక్తే ఎపొద్రితు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ వ్యక్తే ఎపొద్రితు. ఈ ఎపొద్రితుని ఎన్నుకొని, అయా ఎపొద్రితు, ఇదిగో మన దైవజనుడు, మన సేవకుడు రోమా చెరలో ఉన్నాడు, అతడు బంధకాల్లో ఉన్నాడు, అతన్ని ఆదరించడానికి, అతన్ని ఆదుకోవడానికి, అతనికి కాస్త బలపరచడానికి, లేక అతని అవసరతలు తీర్చడానికి ఇదిగో మేమందరం సమకూర్చినటువంటి వస్తువులు ఉన్నాయి, వీటన్నిటిని తీసుకొని పోయి పౌలుకి ఇవ్వయ్యా అని చెప్పి ఈ ఎపొద్రితు అనబడిన ఈ వ్యక్తిని పౌలు దగ్గరకు పంపుతారండి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు? ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మీకు అర్థమైతే నేను చెప్పే వ్యక్తి ఏంటో మీకు అర్థమవుతుంది. ఈ ఎపొద్రితు ద్వారా రోమాలో ఉన్నటువంటి పౌలు దగ్గరకు, రోమా చెరలో ఉన్నటువంటి పౌలు దగ్గరకు ఈ ఎపొద్రితు అత వస్తువులన్నీ పంపుతాడండి. వినండి, ఈ వస్తువులన్నీ పంపుతాడండి. మొత్తానికి ఈ ఎపొద్రితు ఆ వస్తువులు, ఆ మంచి పదార్థాలన్నింటినీ తీసుకొని పౌలు దగ్గరికి వెళ్తాడు. పౌలు దగ్గర కొన్ని రోజులు ఉంటారు, పౌలు దగ్గర కొన్ని దినాలు ఉంటాడు. ఆ సమయంలోనే రోగిగా అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ సమయంలోనే రోగిగా మార్చిపెడతాడు. ఆ సమయంలోనే అస్వస్థతకు గురవుతాడు. ఆ సమయంలోనే అనారోగ్యానికి గురవుతాడు. అలాంటి సమయంలో, అలాంటి పరిస్థితులలో పౌలు మాట్లాడుతున్న మాటలే. పౌలు రోమా జైల్లో నుంచి ఫిలిప్పి సంఘానికి పత్రిక రాస్తాడు. ఇప్పుడు రోమాలో నుంచి వినండి జాగ్రత్తగా, పౌలు దగ్గర ఎపొద్రితు ఉన్నాడు. ఎపొద్రితు కాస్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దేవుడు ఎపొద్రితును కరుణించి ఎపొద్రితుకి స్వస్థతనిస్తాడు. ఇప్పుడు ఎపొద్రితు మరలా బయలుదేరి ఫిలిప్పి పట్టణానికి రావాలి. వెళ్ళాడు కదా మంచి వస్తువులను తీసుకెళ్ళి. ఇప్పుడు మరలా అక్కడి నుంచి బయలుదేరి ఫిలిప్పు పట్టణానికి రావాలి. ఫిలిప్పు పట్టణానికి వచ్చేటప్పుడు పౌలు ఏం చేస్తాడంటే ఒక పత్రిక రాసి జరిగినటువంటి విషయాలన్నీ, జరిగినటువంటి పరిస్థితులన్నింటిని బట్టి ఒక పత్రిక రాసి ఫిలిప్పు సంఘాన్ని బలపరుస్తూ, ఫిలిప్పు సంఘాన్ని దృఢపరుస్తూ ఒక పత్రిక రాసి ఇదే ఎపొద్రితు చేత ఆ పత్రికను పంపుతాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఫిలిప్పి పత్రిక ఎక్కడి నుంచి రాసిందంటే రోమా చెరలో నుంచి. ఎవరి చేత రాసి పంపించాడంటే ఎపొద్రితు చేత రాసి పంపించాడు. ఎవడయ్యా ఈ ఎపొద్రితు అంటే ఫిలిప్పి పట్టణానికి సంబంధించిన వాడు. ఎవడయ్యా ఈ ఎపొద్రితు అంటే ఫిలిప్పి సంఘములో ఒక మంచి పరిచారకుడు, ఒక గొప్ప సంఘ పెద్దగా ఉండేటువంటి వాడు, మంచి భక్తి కలిగిన వాడు. ఈ ఎపొద్రితు ఎలా చెప్పగలుగుతున్నారంటే ముందు నేను చెప్పేటువంటి మాటలను బట్టి ఈ ఎపొద్రితు అనబడిన వాడు ఎంత భక్తి కలిగిన వాడు, ఎంత ప్రార్థన కలిగిన వాడో, ఎంత దేవుని పట్ల, ఎంత పరిచర్య పట్ల ఎంత ఆశ కలిగిన వాడో మనకు కనపడుతుంది. ఇలాగున ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఇతడు ఎపొద్రితు అనబడిన ఈ వ్యక్తి కాస్త రోగముతో, అనారోగ్యముతో, అస్వస్థతో ఉండగా దేవుడు ఈ ఎపొద్రితు అనబడిన ఈ వ్యక్తిని ఏం చేశాడంట? కనికరించెను అని ప్రభు లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు కరుణించాడు, కనికరించబడ్డాడు. ఈరోజు మీకు నేను చెప్పదలిచిన మాట ఏంటంటే ఈ ఎపొద్రితు అనబడిన ఈ వ్యక్తి అనారోగ్యముతో, రోగముతో చావవలసిన వాడై ఉన్నాడు. ఫిలిప్పి పట్టణం నుంచి మంచి వస్తువులన్నిటినీ, శ్రేష్టమైన పదార్థాలన్నిటినీ పౌలు భక్తుడి కొరకు తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళినటువంటి వాడు అక్కడ కాస్త అనారోగ్యముతో చావవలసిన పరిస్థితిలో ఉండగా మరలా బహుశా ఫిలిప్పి పట్టణానికి, సంఘానికి రాలేకపోయేవాడేమో. వెళ్ళిన వాడు ఇంకక్కడే రోమాలోనే మరణించవలసి ఉండేదేమో. అందుకనే పౌలు అంటాడు, నాకు దుఃఖము కలుగకుండునట్లు నన్ను కూడా కరుణించాడు. ఒకవేళ పౌలు మీద ప్రేమతో, పౌలు మీద ఉన్నతమైన ఈ ఎపొద్రితు అనబడిన వాడు మంచి పదార్థాలు తీసుకొని పోయి రోమాలో ఉన్న జైల్లో ఉన్నటువంటి పౌలు దగ్గరికి వెళితే అక్కడికి వెళ్ళేసరికి ఇతడు కూడా మరణించాడు అనుకో, ఇతడు కూడా పోయాడు అనుకో, పౌలుకి ఎంత దుఃఖం ఉంటుంది. అయ్యో, నన్ను చూడడానికి వచ్చినవాడు, నన్ను పలకరించడానికి వచ్చినవాడు, నా పైన ప్రేమ ఆప్యాయతలు చూచడానికి వచ్చినవాడు రోగంతో ఇక్కడ చనిపోయాడే అని పౌలు కూడా బహు దుఃఖము ఉంటుంది. అందుకే పౌలు అంటాడు, నాకు దుఃఖము కలుగకుండానట్లు నన్ను కరుణించాడు. అలాగనే ఈ ఎపొద్రితు మరణించకుండా
ఆ రోగముతోనే మరణించకుండా ఎఫోద్రితును కూడా ప్రభు కనికరించాడు, కరుణించాడని ప్రభు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ ఉపవాస ప్రార్థన కుడికలో పాలు పొందినటువంటి మిమ్ములందరినీ నా యేసయ్య కనికరించుటకై ఆశ కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరణపు స్థితిలో ఉన్నటువంటి, మరణపు అంచులో ఉన్నటువంటి, మరణము అనే రోగము చేత బాధపడుతున్నటువంటి ఎఫోద్రితును కరుణించిన నా దేవుడు, కనికరించిన నా దేవుడు నిశ్చయంగా ఈ ఉపవాస ప్రార్థన కుడికలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను కూడా ఆయన కరుణించబోతున్నాడు, కరుణించబోతున్నాడు. వీళ్ళు చాలా మంది ఒక ఆలోచన, శ్రమలో కలిగిన, ప్రతికూలతలే వచ్చిన, ఆటంకాలే వచ్చిన, కుటుంబ సమస్యలే తలెత్తిన, చనిపోతే బాగుండు, మరణిస్తే బాగుండు, చనిపోతే బాగుండు. ఈ సమస్యను నేను ఈడ్చుకెళ్ళలేకపోతున్నాను, ఈ సమస్యతో నేను పోరాడలేకపోతున్నాను, ఈ సమస్యలో నుంచి బయటపడడం నా వల్ల కావట్లేదు, ఈ సమస్యలో నుంచి బయటపడుట కంటే ఈ సమస్యల నుంచి ముందుకు వెళ్ళలేక అల్లల్లాడిపోతున్నటువంటి ఈ స్థితి కంటే మరణించుటే మేలు, చనిపోవటే మేలు, నా బ్రతుకు ముగించుకొనుటే మేలని చాలామంది ఆలోచన కలిగి ఉంటారండి. ఆ మధ్య ఒక బ్రదర్ కూడా నాతో అంటున్నాడు, ఫోన్ చేసి అంటూ ఉన్నాడు, నాకున్నటువంటి నా పరిస్థితులు బట్టి, నాకున్నటువంటి నా స్థితిగతులు బట్టి, నాకున్నటువంటి నా కష్టకాల స్థితిగతులు బట్టి నాకు అనిపించింది మరణిస్తే మేలు కదా. ఒక్క దెబ్బతో ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ దుఃఖం, ఈ వేదన, ఈ శ్రమ ఏది లేకుండా పోద్ది, మరణిస్తే మేలు కదా. ఈ అవమానం, ఈ నిందలు, ఈ శ్రమలు ఇవేవి లేకుండా పోతే మరణిస్తే అయిపోద్ది కదా, జీవితం ప్రశాంతంగా ఉంటుంది కదా, మరణిస్తే అయిపోద్ది కదా అని ఏదైనా ఎక్కి దూకేద్దామని అనుకున్నానంట. అనుకున్న టైంలో ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. మరలా బ్యాక్ స్టెప్ వేసాడు, అంటే మరలా వెనక్కి వచ్చాడు. ఇలాంటి ఆలోచనలు చాలా మంది కలిగి ఉన్నారండి, ఇలాంటి తలంపులు చాలా మంది కలిగి ఉన్నారు, ఇలాంటి ఉద్దేశాలు చాలా మంది కలిగి ఉన్నారు. భక్తుడు దేవుడే అంటాడు కదా, యోగు భక్తుడు అంటాడు కదా, ఏమని? మనిషి జీవితం యుద్ధ భూమి లాంటిది, మనిషి జీవితమే ఒక యుద్ధం. ఈ యుద్ధములో మనం పోరాడకుండా, ఈ యుద్ధములో మనము ముందుకు సాగకుండా, ఈ యుద్ధములో మనము ముందుకు నడిపించబడకుండా, చేతగాని వాడిగా, పనికి మాలిన వాడిగా, ఓడిపోయిన వాడిగా, అపజయాన్ని అంగీకరిస్తూ యుద్ధమును మధ్యలో ఇక నేను పోరాడలేను, ఇక యుద్ధాన్ని ముందుకు సాగించలేను, ఇక యుద్ధంలో నేను ముందుకు వెళ్ళలేనని మధ్యలోనే చేతగాని వాడిగా మనము ఉండకూడదండి. చేతగాని వాడిగా మన బ్రతుకును ముగియకూడదండి. సర్వశక్తి కలిగిన దేవుడిని నీ పక్షమున పెట్టుకొని, నీ ప్రక్కలో పెట్టుకొని, నీ కుడి పక్కన పెట్టుకొని, నీతో పెట్టుకొని యుద్ధంలో ముందుకు సాగకుండా, యుద్ధంలో ముందుకు వెళ్లకుండా, యుద్ధంలో ఎదురవుతున్న ఆటుపోటులని జయిస్తూ ఎదుర్కొంటూ విజయ పదంలో ముందుకు వెళ్లకుండా పిరికివాడిగానో, చేతగాని వాడునో మధ్యలోనే జీవితాన్ని ముగించుకోవడం సరైన నిర్ణయం కాదు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఈరోజు జీవితంలో ఏం చేస్తున్నారండి, ఇంక ఇదే మా బ్రతుకు అయిపోయింది, ఇక మా జీవితం అయిపోయింది, ఇక మా స్థితి అయిపోయింది, మా పని అయిపోయిందని చెప్పి గడ్డి మందు, ఏ మందు దొరుకుతా, పురుగుల మందు, గడ్డి మందు, పురుగుల మందు దొరికితే పురుగుల మందు, గడ్డి మందు దొరికితే గడ్డి మందు, ఏ మందు దొరికితే ఆ మందుకే త్రాగేయడం, ఇంకే ముందులో జీవితాన్ని ముగించుకోవడం. ఏం సాధిస్తావు? చనిపోయి ఏం సాధిస్తావు? చచ్చి ఏం సాధిస్తావు? ఏదైనా సాధించాలంటే బ్రతుకుని సాధించాలి, కానీ ఏదన్నా సంపాదించాలంటే బ్రతుకుని చచ్చి నువ్వు సాధించేదేంటి? మరణించి నువ్వు సాధించేదేంటి? చచ్చిపోయి నువ్వు సాధించేదేంటమ్మా? ఈ లోకంలో బ్రతుకున్నప్పుడే, మానవుడిగా మనం జీవిస్తున్నప్పుడే మనం సాధించగలగాలి, కానీ బ్రతుకుని సాధించగలని చచ్చి సాధించేదేంటి? లేస్తే సస్తా బాగా జరిగిందని చావు ఒకటి, ఆత్మహత్య బహుపాపం, నరకానికి నేరుగా వెళ్తావు, పరలోకానికి కూడా పోవు. నరకమే, డైరెక్ట్గా నరకమే. మారో మాట లేకుండా నరకానికి టికెట్ కొట్టుకున్నట్టే నువ్వు. పరలోకానికి టికెట్ కాదు, నరకానికి టికెటే. మాట్లాడితే చచ్చిపోతా. శ్రమలు అన్నాక, మానవుడు అన్నాక శ్రమలు వస్తాయి.
మానవుడు అన్నాక కష్టాలు వస్తాయి, మానవుడు అన్నాక నష్టాలు వస్తాయి, మానవుడు అన్నాక వేదనలు వస్తాయి, మానవుడు అన్నాక మోసపోవాల్సి వస్తుంది, మానవుడు అన్నాక కష్టకాలంలో దిగిపోవాల్సి వస్తుంది, మానవుడు అన్నాక వెన్నుపోట్లు ఉంటాయి. అంత మాత్రమే చచ్చిపోతామా? అంత మాత్రమే చావాల్సిందేనా? అంత మాత్రానికే మా జీవితాన్ని ముగించుకోవాల్సిందేనా? ఇంక మార్గాలు లేవా? ఇంక ద్వారాలు లేవా? చేతగాని వాడిలాగా జీవితాన్ని ముగిస్తావా? పనికి మాలిన వాళ్ళలాగా బ్రతుకును ఆపేసుకుంటావా? జీవితం విలువ వాల్యూ తెలియని వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. కనుక ప్రియులారా, ఇదిగో ఈ ఉదయకాలం ముందు మీకు ఒక శుభవార్త. నా యేసయ్య మిమ్మల్ని కనికరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, కరుణించడానికి ఇష్టపడుతున్నాడు. కరుణించి నీ మీద జాలి చూపించి నేను విడిపించడానికి నా యేసయ్య ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఎఫ్రాయిమును కనికరించిన దేవుడు, ఎఫ్రాయిమును కరుణించిన దేవుడు నిన్ను కూడా కనికరించడానికి, నిన్ను కూడా కరుణించడానికి ఆయన సమర్థుడే. చస్తానన్నా దేవుడి మీద విశ్వాసంలో బుడ్డి మాటలు వస్తాయి, దేవుడి మీద నమ్మకంలో బుడ్డి మాటలు వస్తాయి. నీ దేవుడు శక్తిహీనుడై నువ్వు నమ్ముతుంటే నీ మాటలు మాట్లాడతావు. నీ దేవుడు బలహీనుడై ఉన్నప్పుడు అని నీ ఉద్దేశం అయితేనే ఇలాంటి మాటలు మాట్లాడతావు. అవును కదా? నీ దేవుడు శక్తిహీనుడైతేనే నేను చస్తా, నా వల్ల కాదు, నేను పోతానంటావు. నీ దేవుడు బలహీనుడైన నువ్వు నమ్ముతున్నావు కనుక నేను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నీ దేవుడు సామర్థ్యత ఏంటో నీకు తెలిస్తే, నీ దేవుడి శక్తి ఏంటో నువ్వు ఎరిగి ఉంటే, నీ దేవుడి మీద నీకు విశ్వాసం ఉంటే, నువ్వు ఆశ్రయించిన దేవుడు నువ్వు నమ్ముకొని ఉంటే, ఈ వర్డ్స్ నీ నోట్లో నుంచి రావు, ఈ మాటలు నీ నోట్లో నుంచి రావు, ఈ పలుకులు నీ నోట్లో నుంచి రావు. దేనికి నేను చావాలా? సర్వశక్తి కలిగిన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు నాతో ఉంటే, నా వెంటుంటే, నాకు తోడుగా ఉంటే నేను చావాల్సిందేంటి? నేను మరణించాల్సింది దేనికి? నేను పతనం అవ్వాల్సింది దేనికి? నా జీవితాన్ని ముగించుకోవాల్సిన అవసరం ఏంటని ఆలోచన చేస్తా. అగ్నిగుండంలో నుంచి తప్పించిన దేవుడు, సింహబోనులో నుంచి కాపాడిన దేవుడు నన్నెందుకు కాపాడు? నన్నెందుకు రక్షించడు? నన్నెందుకు విడిపించడు? నాకెందుకు తోడై ఉండడు? నేనెందుకు మరణించాలా? నేనెందుకు చనిపోవాలా? నేనెందుకు నా జీవితాన్ని ముగించుకోవాలా? పిరికి వానిలాగా జీవితాన్ని పోరాడలేక ఓడిపోయిన వాడిలాగా, బ్రతుకుని కొనసాగించుకోలేక ఒక అవివేకిగా జీవితాన్ని ముగించుకున్న వారిలాగా మన జీవిత యాత్ర యుద్ధం లాంటిదండి. ముందుకు కొనసాగించుకుంటున్నాలా, ముందుకు నడిపించుకుంటున్నాలా, ముందుకు దేవుడి మీద ఆధారపడి ముందుకు కొనసాగించుకోవాలి జీవితాన్ని. అర్థనగ్నంగా మధ్యలోని జీవితాన్ని ముగించకూడదు. చచ్చిపోతున్న ఆలోచన రాకూడదు. నా బ్రతుకు అయిపోయింది ఇంకా ఆలోచన నీలో రాకూడదు. నా జీవితం ఇంకా ముగిసిపోయిందనే ఆ తలంపు నీలో పుట్టకూడదు. ఈ ప్రాణము ఉన్నంత వరకు నువ్వు పోరాడుతూనే ఉండాలి. ఈ జీవితం ఉన్నంత వరకు నువ్వు పోరాడుతూనే ఉండాలి. ఈ బ్రతుకు ఉన్నంత కాలం నువ్వు పోరాడుతూనే ఉండాలి. పోరాడాలి, ఆపేయకూడదు పోరాటాన్ని. ఓటమిని ఒప్పుకోకూడదు, అపజయానికి తావివ్వకూడదు. పోరాడాలా. ఖచ్చితంగా నువ్వు పోరాడగలిగే మనసు నీకుంటే, పోరాడగలిగే దమ్ము నీకుంటే, నీ ప్రక్కన నిలిచి నా దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. నీ జీవిత పోరాట యాత్రలు, నీ బ్రతుకు పోరాట యాత్రలు, ఈ యుద్ధములో ప్రభు నీకు సహాయం చేస్తాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు, నీ విశ్వాసం ఉంచిన దేవుడు, నువ్వు ఆధారపడిన దేవుడు తప్పక నీకు సహాయం చేసి నిన్ను కరుణించి తప్పక నిన్ను విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. భక్తుల జీవితాల్లో మనం అదే కదా చూస్తున్నాము. మరణపు స్థితిలోకి వెళ్ళిపోయారండి వాళ్ళంతా. షద్రక్ మేషక్ అబేద్నెగోలు మరణపు స్థితిలో కదా వెళ్ళింది. అయిపోయారు కదా, ఎత్తేసారు కదా అగ్నిలో మరణంలో పడిపోయాడు కదా, అయిపోయింది కదా. అలాంటి స్థితిలో వాళ్ళకి ఏ హాని లేకుండా కాపాడలేదా? చంకలేదు, ఇంకా నా పని అయిపోయింది, ఇంక నేను ముందుకు సాగలేనని నిలబడలేదు. రాజుకే చెప్తున్నారు, రాజా మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు, రక్షింపకపోయినా పర్వాలేదు, చావడానికి మేము రెడీ అంటారు. ఏసై పోరాడాలండి. అలాంటి తీర్మానం కలిగిన వాళ్ళు కనుకనే వాళ్ళకు దేవుడు తోడై ఉన్నాడు. దానియేలు పరిస్థితి కూడా అదే. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, పోరాడదాం. మన ఆధ్యాత్మిక జీవితంలో కానీ శారీరక జీవితంలో కానీ పోరాడదాం. ఓటమిని అంగీకరించద్దు, ఓటమిని ఒప్పుకోవద్దు.
జీవితాన్ని మధ్యలోనే ముగించుకునే ఆలోచన మనకు కలిగి ఉండదు. ఎఫోద్రితు మరణకరమైన రోగము చేత పట్టబడిన స్థితిలో ప్రభు కరుణించాడు. నిశ్చయముగా మిమ్మల్ందరినీ నా యేసయ్య కరుణించునుగాక, మిమ్మల్ందరినీ నా యేసయ్య కనికరించునుగాక, మిమ్మల్ందరినీ నా యేసయ్య కటాక్షించునుగాక. ఈ ఎఫోద్రితును ప్రభు కనికరించడానికి, కరుణించడానికి గల కారణాలేంటి? ఈ ఎఫోద్రితు అనబడిన ఈ వ్యక్తిని ప్రభు కనికరించడానికి, కరుణించడానికి, ఆ మరణకరమైన స్థితిలో నుంచి బయటికి తీసుకురావడానికి, ఆ మరణకరమైన స్థితిలో నుంచి బయటికి రప్పించడానికి గల కారణాలు ఏంటో ఒక రెండు చెప్పి ముగించేస్తాను. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరెరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవించినై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవల్లని అనుకొనుచున్నాను. నేను శీఘ్రముగా వచ్చినని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరులను, జత పనివాడును, నా తోటి యోధులను, మీ దూతయు నా అవసరములకు ఉపచరించిన వాడైన ఎపఫ్రోదితు పంపుటకు అగత్యమని అనుకుంటుని. మీ యొద్దకు పంపుటకు అగత్యమని నేను అనుకుంటుని. ఇక్కడ మీరు గమనించండి అక్క, మరలా పై మాటలు చదవండి. అదే వచ్చినండి. మరియు నా సహోదరుడును, జత పనివాడనైనా నా తోటి యోధుడును, మీ దూతయు మీ అవసరము నా అవసరములకు ఉపచారించువాడైనా. చాలా ఈ మాటలు కాస్త మీరు గమనించగలిగితే అక్కడ ఉంటుంది చూడండి. ఎంత నా సహోదరుడు, జత పనివాడును, నా తోటి యోధుడును. అక్కడ చాలా మాటలు ఉన్నాయి. ఈ ఎఫోద్రితు గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడండి. వినాలా? ఎఫోద్రితులో ఎందుకు ఆ భయంకరమైనటువంటి ఆ మరణకరమైన రోగము నుంచి చావవలసిన స్థితిలో దేవుని చేత కనుకరించబడి, కరుణించబడి కాపాడబడ్డాడయ్యా అంటే ఆ ఎఫోద్రితులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మీ ముందు ఉంచుతున్నాను. అందులో ఒకటి పౌలు అంటాడు ఎఫోద్రితుని బట్టి, నా తోటి జత పనివాడును, ఇంకా జత పనివాడును అంటూ నా దూతయు, నా యోధుడును. చాలండి ఆ మార్చ. ఇతడు నా యోధుడును. యోధుడు అని అంటే ఏంటి? యోధుడు, పోరాడేవాడు. పోరాడేవాడినే యోధుడు అంటారు. నా మాటలు అర్థమవుతున్నాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పోరాడేవాడినే యోధుడు అంటారు. ఈ పౌలు అంటాడు నా తోటి యోధుడు. యోధుడు, యోధుడు. పౌలే బహు గొప్ప యోధుడండి. మామూలు యోధుడు కాదు పౌలు. రాజీ పడనటువంటి వ్యక్తి పౌలు. ఓటమిని ఒప్పుకోనటువంటి వాడు పౌలు. ఎంతకైనా పోరాడేవాడు పౌలు. పౌలు గురించి నేను ఎప్పుడు చెప్తున్నటువంటి ఒక మాట ఏంటయ్యా మాట అంటే, పౌలును లుస్త్రా అనబడిన ప్రాంతంలో తుక్కు కొట్టేసి ఆడ పడేసిపోయారు. చచ్చాడ్రా బాబు అనుకున్నాడు. ఇసున్నుకుపోతే ప్రాణాలు పోయేంతగా కొట్టి చచ్చిపోయాడ్రా అనుకొని తీసుకెళ్ళి ఆ ఊరి యొక్క పొలిమేరలో ఆ పౌలు భక్తుని ఆడ పడేసిపోతే రక్తముతో కూడా, గాయాలతో కూడా, మరి చచ్చిపోయాడు అనేంతలా కొట్టారంటే, సృహ లేనంతగా కొట్టారంటే, ఇంక చచ్చిపోయాడు అని చెప్పి ఇసురు నొక్కిపోయేంత కొట్టారంటే ఏ రేంజ్లో కొట్టుండాలి ఒక మనిషిని? ఏ రేంజ్లో కొట్టుండాలి? మనం ఈజీగా మాట్లాడుకుంటున్నాం కానీ ఏ రేంజ్లో కొట్టుండాలి? చచ్చేంతగా కొట్టారంటే
సృహ కూడా కోల్పోయేంతగా కొట్టారంటే ఇది పోయాడురా, ఇది చచ్చాడురా అని ప్రక్కన పడేసిపోయేంతగా కొట్టారంటే పౌలుని ఏ రేంజ్లో కొట్టుంటారో అర్థం చేసుకోండి. ఎంత గట్టి కొట్టేసి ఉంటారో అర్థం చేసుకోండి. ఎంత ఉన్నతం కొట్టేసి ఉంటారో అర్థం చేసుకోండి. కర్రలతో బాధించుంటారు, రాళ్ళతో కొట్టి పెట్టుంటారు, రోడ్లంతా ఈడ్చిపెట్టుంటారు, ఒళ్ళంతా గాయాలైపోయి ఉంటాయి, ఒళ్ళంతా దెబ్బలే ఉంటాయి, ఎక్కడ చూసినా రక్తం కారుతుంటుంది. అలాంటి స్థితిలో పొలిమేరులో తీసుకొని ఇసిరాడు నువ్వు వెళ్ళిపోతాడంట. చచ్చాడు రైడ్ అనుకొని ఆడు ఇసురు నువ్వు వెళ్ళిపోతాడంట. ఆడు పడేసిపోతే ఆడు ఇసురు నువ్వుపోతే పౌలు కాసేపు ఆగి మరల యథావిధిగా లేచి అన్నీ సర్దుకొని అదే తన గాయాలన్నీ దులుపుకొని తన స్థితి అంతా బాగు అదే ఆ గాయాలు అలాగనే ఉంటుండగానే లేచి మరల పక్కన ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి వాక్యం చెప్తాడండి. ప్రక్కనే ఒక ప్రాంతం ఉంటుంది, ఆ ప్రక్కనే ఒక ప్రదేశం ఉంటుంది, ఆ ప్రక్కకి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి మరల వాక్యం చెప్తాడు. రక్త గాయాలతో పోయి వాక్యం చెప్తాడండి. అలాంటి యోధుడు పౌలు, అలాంటి గొప్ప వ్యక్తి పౌలు. ఏ ప్రాంతానికి వెళ్ళినా దూషణలు, కొట్లాట్లు, మనోడిని తిట్టడాలు, కొట్టడాలు, ఇదే పరిస్థితి. ఎక్కడ కూడా దేవుని కొరకు పరిచర్య చేయ విషయంలో, దేవుని సువార్త ప్రకటించే విషయంలో, దేవుని కొరకు పోరాడే విషయంలో వెన్నకడుగు వేయని గొప్ప యోధుడు పౌలు. అలాంటి యోధుడే నా తోటి యోధుడు అంటున్నాడు పౌలు. ఎఫోద్రితు యోధుడు అంటే ఎఫోద్రితు. పౌలే గొప్ప యోధుడు అంటే పౌలే ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తున్నాడు నా తోటి యోధుడు అని. నాతోటి యోధుడు ఎఫోద్రితు. యోధుడు ఓటమిని ఒప్పుకొనని వాడు, ఓటమిని అంగీకరించని వాడు, చేతగాని వాడిగా చతికిలపోయేవాడు కాదు, చేతగాని వాడిగా కృంగిపోయేవాడు కాదు, అపజయానికి తావుచ్చి మూలలో కూర్చొని మూలిగి ఏడ్చేవాడు కాదు. అది రోగమైనా, అది వ్యాధైనా, మరొక శ్రమ అయినా, అది కష్టమైన పోరాడే యోధుడు ఎఫోద్రితు. యోధుడని ఎవరిని పడితే వాళ్ళని అనరు, యోధుడని ఎవరిని పడితే వాళ్ళని అనరు. యుద్ధములో ఉన్నటువంటి సైన్యానికి యోధుడు, అది బహుగా పోరాడిన వాడిని యోధుడు అంటారు. ఇక్కడ ఈ పౌలు ఎఫోద్రితును బట్టి యోధుడు అని సంబోధిస్తున్నాడంటే ఈ ఎఫోద్రితు ఎలాంటోడో చూడు. దేవుడు కరుణ, దేవుడు కనికరం, దేవుని కటాక్షమును పొందుకోగలిగేటువంటి గొప్ప యోధుడండి. యోధుడు, పోరాటువంటి యోధుడు. యోధుడు కనుకనే దేవుడు ఎఫోద్రితును కనికరించాడు, కరుణించాడు, కటాక్షించాడు. నా ప్రియ దేవుని జనమ, ఈ ఎఫోద్రితుల నుంచి మనము నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే ఈ ఎఫోద్రితు లాంటి యోధుడుల వలె ఈ జీవితములో, ఈ బ్రతుకులో, ఈ యుద్ధ జీవితములో మనము కూడా గొప్ప యోధులుగా మార్చబడాల. ప్రైజ్ ది లార్డ్. గొప్ప యోధులుగా మార్చబడాల. కొంతమంది స్త్రీలను చూస్తే అనిపిస్తుంది ఈవిడ నిత్యంగా కనురాలురా, లేకపోతే ఈవిడ గొప్ప యోధురాలురా. కుటుంబాన్ని పోరాడే విషయంలో, భర్త విషయంలో, పిల్లల విషయంలో ఈవిడ మామూలు స్త్రీ కాదురా నాయన, యోధురాలు. పోరాడి జయించి తిరిగి కుటుంబ వ్యవస్థను, తన బ్రతుకును, తనను నిలబెట్టుకున్న యోధురాలురా అంటారు కొంతమంది స్త్రీలను. కొంతమంది పురుషులను కూడా అదే అంటారు. జీవిత యాత్రలో, బ్రతుకులో పోరాడి అవమానాలు, నిందలు, కష్టాలు, శ్రమలు, బాధలు, అన్నిటిని విషయాల్లో పోరాడి అధిగమించి జయాన్ని రుచి చూచిన యోధుడు రైడు అంట. పోరాడలేక ఓడిపోయిన చేతగానోడు రైడు, పోరాడలేక ఓడిపోయినటువంటి సతికిలు పడిపోయిన చేతగాని స్త్రీ రైవుడని మరి కొందరిని అంటుంటారు. ఆ స్థానంలో నీవు నేను ఉండకూడదు. పోరాడి విజయాన్ని రుచి చూచినటువంటి యోధులు వీళ్ళని మన గురించి చెప్పగలగాల. ప్రైజ్ ది లార్డ్. చెప్తాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి గొప్ప యోధుడండి ఈ ఎఫోద్రితు. మనము కూడా జీవితంలో పోరాడదాం. మన బ్రతుకున్నంత కాలం, మన జీవిత కాలం ఉన్నంత కాలం
దేవుని రాకడ మన పోకడ జరిగినంత కాలం జీవితంలో పోరాడదు, గొప్ప యోధులముగా మార్చబడదు. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. పోరాడదామండి, పోరాడి గొప్ప యోధులుగా మనం మార్చగలం. మధ్యలోని జీవితాన్ని ముగించకండి, చేతగాని వాళ్ళ మాదిరిగా సతికిలు పడకండి, చిన్న చిన్న విషయాలకి భయపడిపోయి మూలలో కూర్చొని ఏడవకండి. పోరాడండి. మా భర్తను మార్చుకోలేమని చేతగాని వారిలాగా నిలబడిపోమాక, మా కుటుంబాన్ని కట్టుకోలేమని చేతగాని వాళ్ళలాగా మిగిలిపోమాక, ఈ భక్తి జీవితాన్ని కొనసాగించలేనని చేతగాని వాళ్ళలాగా మిగిలిపోమాక, ఈ బ్రతుకును ముందుకు సాగించుకోలేనని చేతగాని వారి మాదిరిగా ఉండపోమాక, యోధుడులాగా పోరాడండి. భర్తలతో కానీ అంటే వాళ్ళతో పోరాడమని నేను చెప్పట్లా, వాళ్ళు మార్చుకునే విషయంలో కానీ, కుటుంబాన్ని కట్టుకునే విషయంలో కానీ, ఈ ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకునే విషయంలో కానీ, ఈ బ్రతుకును ఉన్నతంగా నిలబెట్టుకునే విషయంలో కానీ మీరు పోరాడే గొప్ప యోధులుగా మీరు మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను, ముగించేస్తాను. చూడండి, అదే ఫిలిప్పీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం 27వ వచనాన్ని కూడా చదవండి. చదవండి. కాబట్టి మీరు అతన్ని చూసి మరలా సంతోషించు నిమిత్తము నాకన్నా దుఃఖము తక్కువ నిమిత్తము అతనిని మరి శీఘ్రముగా పంపింది. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొలువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము సావునకు సిద్ధమయ్యుండెను గనుక పూర్ణ ఆనందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టి వారిని కనపరచుడే. ఇతనిలో ఉన్నటువంటి అద్భుతమైన లక్షణం ఏంటి చెప్పనా? క్రీస్తు పని నిమిత్తము చావునాన్ని కూడా సిద్ధపడిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం బోడండి అతను, క్రీస్తు పని నిమిత్తము కొరకు. ఏనండమ్మా, క్రీస్తు పని కొరకు చావటానికి కూడా సిద్ధపడిన వాడండి. ఒకటి ఇతడు గొప్ప యోధుడు, 2 ఇతడు క్రీస్తు పని కొరకు చావడానికి కూడా సిద్ధపడినవాడు. చచ్చిపోవడానికి, తన్ను తానే ఆత్మహత్య చేసుకొని చావడానికి కాదండి. ఎవరైనా చంపితే చావడానికి కూడా రెడీ, క్రీస్తు పని నిమిత్తం. ఎవరైనా ఏదైనా చేస్తే చావడానికి కూడా రెడీ. చావుకు తెగించి కొంతమంది పరిచర్య చేస్తుంటారు, చావుకు తెగించి కొంతమంది సేవ చేస్తుంటారు, చావుకు తెగించి కొంతమంది తమ బ్రతుకులు దేవుని కొరకు అర్పించుకొని జీవిస్తుంటారు. అలాంటి వారి గురించి చావుడకు కూడా లక్ష్య పెట్టక క్రీస్తు కొరకు బ్రతికేటువంటి వాడే ఎప్పటి. ఇతరులో ఉన్నటువంటి మంచి సుగుణం అంటే ఎంతగా దేవుడిని ప్రేమిస్తున్నాడు ఎప్పటి, అంతగా దేవుడిని ప్రేమిస్తున్నాడు. శబ్దం గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. తన చావును కూడా లెక్క పెట్టనంతగా దేవుని ప్రేమిస్తున్నాడు. తన చావును కూడా లెక్క పెట్టనంతగా దేవుడి కొరకు బ్రతుకుతున్నాడు. తన చావును కూడా లెక్క పెట్టనంతగా దేవుని కొరకు పరిచర్య చేస్తున్నాడు. ప్రాణం పోయినా పర్వాలేదు, నా దేవుడి నుంచి నేను దూరం అవ్వడాను. ప్రాణం పోయినా పర్వాలేదు, నా దేవునికి నేను వేరవ్వకూడదు. ప్రాణం పోతున్నా పర్వాలేదు, నా దేవుని పరిచర్య, నా దేవుని కొరకు నేను బ్రతకాలి అని ఒక గొప్ప తీర్మానం కలిగిన వాడు. దేవుని పరిచర్య చేసేటువంటి వాడు, దేవుని పరిచర్య చేయగలిగిన వాడు, దేవుని కొరకు బ్రతకగలిగిన వాడు ఈ ఎపొద్రితు. కనుకనే ఇటువాడిని నా యేసయ్య కూడా కరుణించాడు, కనికరించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 1 యోధుడు, 2 అతను దేవుని పరిచర్య చేయగలిగిన వాడు, దేవుని పనిని జరిగించగలిగిన వాడు, దేవుని పరిచర్య చేయుటకై చావటానికి కూడా వెనుకడుగు వేయని వాడు, చావటానికి కూడా వెనకడుగు వేయని వాడు, చావును కూడా లక్ష్య పెట్టని వాడు, అంత గొప్ప పరిచర్య చేయగలిగిన వాడు, అంత గొప్పగా దేవునిని ప్రేమించగలిగిన వాడు. ఒకవేళ మనల్ని కూడా టెస్ట్ చేస్తే దేవుని పరిచర్య అని ప్రాణం అంటే
కొత్త పుణ్యంగా మనము బ్రతుకుంటే మరలా సేవ చేయొచ్చు, మరలా పరిచర్య చేయొచ్చు. నాకు ఇప్పుడైతే దేవుని పరిచర్య అయితే నా ప్రాణమే నాకు కావాలనుకొని రాజీ పడిపోయి వెళ్ళిపోతాం. అదే యెఫోద్రితుని ఇక్కడ పెట్టి దేవుని పరిచర్య నీ ప్రాణం అంటే, నీ ప్రాణం కావాలా దేవుని పరిచర్య కావాలంటే, నా ప్రాణం నాకు అవసరం లేదు కానీ నా దేవుని పరిచర్య నాకు కావాలి. దేవుని పరిచర్య కోరుకునేవాడు. ఈ పరిచర్య చేస్తే నీ ప్రాణం పోద్ది. యెఫోద్రితో ఈ పరిచర్య చేస్తే నీ ప్రాణం పోద్ది. యేసు అంటే నీ ప్రాణం పోద్ది. దేవుడు అంటే నీ ప్రాణం పోద్ది. ఇప్పుడు నీకు ఈ పరిచర్య కావాలా? లేదు అంటే నీ ప్రాణము నీకు కలుగుతుంది, నీ ప్రాణం నీకు దక్కుతుంది, నీ ప్రాణం నువ్వు సంపాదించుకోవచ్చు అంటే యెఫోద్రితు అంటాడు ఇదే నాకు శ్రేష్టం అంటాడు. నా దేవుని పరిచర్య కొరకు నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు దేవుని పరిచర్యే కావాలంటే, దేవుడే కావాలంటే. ఇలాంటి గొప్ప పరిచారకుడు అననొచ్చు, దేవుని పట్ల ప్రేమ కలిగిన వాడు అననొచ్చు, దేవుని పట్ల దేవుని పట్ల ఉన్నతమైన తీర్మానము కలిగిన వాడని కూడా చెప్పుకోవచ్చు. ఈ యెఫోద్రితులు అలాంటి లక్షణాలు ఉన్నాయి. అందుకని యెఫోద్రితు కనికరించబడ్డాడు, కరుణించబడ్డాడు. చూడండి, ఫిలిప్పి పట్టణం ఎక్కడో, రోమా జైలు ఎక్కడో, ఇక్కడి నుంచి అక్కడికి అన్ని వస్తువులన్నీ సమకూర్చుకొని మోసుకొని వెళ్ళాడు. ఈరోజు అంటే బండి మీద పెట్టుకెళ్ళిపోవచ్చు, కారులో పెట్టుకెళ్ళిపోవచ్చు. ఆ రోజులు అవన్నీ లేవు. సౌకర్యం లేని స్థితిలో కూడా అంత దూరానికి వెళ్ళి పౌలుకి అందించాడు. ఎంత ప్రేమ కలిగినవాడు! పౌలుకి ఉపచారం చేసేవాడంట, పౌలుకి సేవ చేసేవాడంట. ఎంత ప్రేమ కలిగిన వాడు దేవుని పట్ల, ఎంత పరిచర్య కలిగిన వాడు దేవుని పట్ల, ఎంత పరిచర్య చేయడానికి ఇష్టపడేవాడు దేవుని పట్ల. ఇలాంటి స్థితిని మనము కూడా కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి స్థితిగతిని మనం కలిగి ఉండాలి. దేవుని పరిచర్య కొరకు మీ ప్రాణాన్ని కూడా లెక్క చేయని వారిగా ఉండాలి. దేవుని పరిచర్య చేయడానికి వెన్నుకు తీయని వారిగా మీరు ఉండాలి. దేవుని పరిచర్య పట్ల మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారే ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కరుణిస్తాడు, కనికరిస్తాడు, కటాక్షిస్తాడు. అలాంటి మనస్సును మనం కలిగి ఉందుముగాక. 2 మాటలు, 1 యోధుడు, 2 క్రీస్తు పని కొరకు చావటానికని సిద్ధపడినవాడు. ఈ యెఫోద్రితు, ఇంకా చాలా ఉన్నాయి కానీ 2తో నేను ముగిస్తున్నాను. కనుక యెఫోద్రితును కనికరించిన దేవుడు మనలందరినీ కూడా కనికరించునుగాక, కరుణించునుగాక, కటాక్షించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. కాసేపు ప్రార్థన చేద్దాం. అలాగే అందరూ కళ్ళు మూసుకోండి.